हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम हरे राम हरे राम 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 हरे 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 गोविंदा गोविंदा శ్రీ తాతయ్య గుంట గంగమ్మ తల్లికి గోవిందా భాగవతంలో ఏం చెప్తారంటే నన్ను ఇక్కడ నుంచి ఒక కంప్యూటర్ పట్టాను ఏం చెప్తారంటే ఎవరైనా గొప్పవాళ్ళు అంటే భగవద్భక్తులు వస్తే వాళ్ళకి ఫుల్గా ప్రసాదం పెట్టు. మరి నీకు అంత పొజిషన్ లేదుగా, కనీసం పండు పొలం పెట్టు, అంత లేదా? పాలు ఇవ్వు, అది కూడా లేదా? అది కూడా లేదా? నీళ్ళు ఇవ్వు, అది కూడా కష్టమా? ఆసనం వేయి, కూర్చోబెట్టు, నమస్కారం పెట్టు, వ్యసనకర విసురు, అది కూడా లేదా? అది కూడా లేదా? పేడతో అలికి వాడిని అక్కడ కూర్చోబెట్టు. కదైందా? అంటే నువ్వు ఎంత కుదిరితే అంత నువ్వు సేవ చేయి. ఇతరులకి నీ ద్వారా ఏదైనా అది ధనమే కావచ్చు, వస్తువు కావచ్చు, ప్రసాదం కావచ్చు, మాట కావచ్చు. ఇప్పుడు వాళ్ళు పాప ఏదో ఫోటోకి వచ్చారు, నీకేమైనా డబ్బులకి వచ్చినాయా, ఏమైనా లచ్చలు పోయినాయా, నీ ఆస్తి ఏం పట్టుకెళ్ళలేదు కదా, వాళ్ళ ముఖంలో ఆనందం వచ్చిందా లేదా? అందుకని మనం ఇవ్వగలిగినంత ఆనందాన్ని ఇవ్వాలి. అమృత తుల్యం అంటే మనం ఎటర్నల్గా ఉండాలి. ఇన్ని మాటలు ఎందుకు, మీ అందరికీ తెలుసు, మన అందరికీ తెలుసు. తిరుమలలో స్వామివారు ఉండే ఆ శాంక్టోరియం ఏమని పిలుస్తాం? ఆనంద నిలయం. ఎందుకు పిలిచారండి? ఆయన ఆనందంగా ఉంటాడు, ఆయన దగ్గరికి వెళ్ళిన వాళ్ళు కూడా ఆనందంగా ఉంచుతాడు. అవునా? మనం ఆయన అంశలం కదా, మనం కూడా అదే లక్షణం కలిగి ఉండాలి. రాములు వారు రాజుగారు అబ్బాయి కదండి, రిచ్ కదండి, కొంచెమైనా కొమ్ములు ఉండాలా? అసలు లేవు. ఆయనకి పూర్వభాషీచ రాఘవ అంటే ఏంటి? అటు తిరిగి ఉన్నారండి రాములు వారు, మీరు వచ్చారు అని ఏదో సర్దుతూ వెనక్కి తిరిగారు. అయ్యో ఎంతసేపు అయింది వచ్చి అని గిల్టీ ఫీల్ అవుతాడంట. మనం ఏం చేస్తాం? మన దేంట్లోనే మెంబర్ అయ్యామనుకోండి, వచ్చాడా ఆడే ఉంటాడు, అని కాసేపు నటించి, అదే మనం చెప్తాం కమలాసనం మస్తు షేడ్స్ ఉన్నాయి, ఆ షేడ్స్ అన్ని చూపించి అప్పుడు అన్న ఎప్పుడు వచ్చావున్నా చూడాను అంటాడు. రాముల వారికి మనకే అది తేడా. అందుకని మనం వీలు అంటే ఇప్పుడు ఎవరి దగ్గర ముఖం బిగించాలో అక్కడ బిగించాలి, అది వేరే కథ. ఇంకా పెద్ద చిన్న లేకుండా మనమేదో పైనుంచి వచ్చినట్టు ఫీల్ అయిపోయి కొందరు పట్టుకోలేము తెలుసా? అసలు కొందరు మనం పట్టుకోలేము. ఏది పట్టుకెళ్ళలేనప్పుడు పట్టుకోలేనట్టు ఎందుకు ఉండాలి? మనం పట్టుకోలేనట్టు ఎందుకు ఉండాలి? ఎంత ఇప్పుడు విత్ ఇన్ యువర్ లిమిట్స్. వాళ్ళకి మాట సాయమా లేదా ఇంకో సాయమా? ఓ నవ్వయ్యా ఎలా పెట్టుకుని ఉండేది ఎందుకు? చాణక్యుడు తిడతాడు. చాణక్యుడు అంటాడు, కోవా దరిద్రత, తీయని మాటలాటుకు దారిద్ర్యం ఎందుకు అంటాడు. మన ఫ్రస్ట్రేషన్ అంతా ఎదుటి మీద చూపించేస్తుంది. మనం పాడి వాడిని పాడు చేయడం. దీనికి శాస్త్రాల్లోనే విన్నాను, చెడ్డవాళ్ళతోనంట గొడవ పెట్టుకున్నా తలనొప్పే, స్నేహం చేసినా తలనొప్పే. దీనికి ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఏంటది? నిప్పు ముట్టుకుంటే కాలుతుంది, అది సల్లానికి ముట్టుకుంటే బొగ్గు అంటుకోవడం. మీకు అర్థమైంది? మీకు ఆడితో గొడవ పెట్టుకున్నాం అనుకో తగలడిపోతాం, ఆడితో ఫ్రెండ్షిప్ చేసాం అనుకో వయసు అనుకోవడం. మీకు అర్థమైందా? ఆడు నిప్పులా ఉన్నప్పుడు ప్రమాదమే, ఆడు బొగ్గు అయినా ప్రమాదమే. ఆడితో మనం ఎంత దూరం ఉండాలో అంత దూరం ఉండాలి. అందుకని మీరు గమనించండి, తాగుబోతుడిని ఎవరు తయారు చేయరు. వాడు పుట్టుకుతో ఎవడు తాగుబోతుండడు. వాడు ఎలా తయారవుతాడు? మా రారా అంటే ఎక్కడికంటాడు. అది వెళ్ళిన తర్వాత వాడికి పోతారు. నాకు అలవాట్లేదు అంటాడు. మాకు అలవాటు మరి అంటాడు. సాగింటి గారు ఎంత బాగా చెప్తారు. ఆయన సెటైర్కి ఆయనలో వెటకారం ఉంటుంది, ఆ వెటకారంతో చెప్తారు. ప్యాకెట్ గురించి చెప్తారు, ఆయన ఎలా పాడైపోతారో చెప్తారు, సంతకాలు ఎలా పెడతారో చెప్తారు.
అలా మనిషి ఒక లైఫ్ని భలే స్పాయిల్ చేసేసుకుంటాడు. మొన్న ఒక ఆయన ఫోన్ చేశాడు 60+. అప్పుడప్పుడు ప్యాకెట్ ఆడతాను. నిన్ను ప్యాకెట్ ఆడతారులే ఎప్పుడన్నా, నీ బొల్లని చదివేశాను అన్నాడు. చదివినోడు ప్యాకెట్ ఎలా ఆడతాడు? అది జోదం కదా, జోదం ఆడకూడదు కదా. జోదము మద్యము ఇది నిషేధం. మకారంతో వచ్చేవి నిషేధాలు. మగువ, మాంసం, మద్యం, ఇది జోదం కూడా. ఇవన్నీ నిషేధాలు. మనిషిని కిందకి తీసుకెళ్ళారు. మనం ఏదో ఆయ్ బ్రో అని తినేస్తే ఎవడేం చేస్తాడు? అన్నీ బాగున్నప్పుడు సాంగ్ పాడతావు. ఏం సాంగ్ పాడతావు? అమ్మ 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 అమ్మ. ఎక్కడి నుంచి అమ్మా? నా వీడియో చూసారా? చాలా సార్, రెగ్యులర్ గా ఫాలో అవుతాను. అమ్మ అది మిమ్మల్ని చూసి మీ వాయిస్ చూసి ఒకసారి చూద్దామనిపించింది. అందుకని లోపలికి. అయ్యో సంతోషం తల్లి. అమ్మ అమ్మ పిల్లలు ఇంత వేయింది. అమ్మ ఫోటో తీస్తారా? ఈ మొహమాటమే ఎరా. ఇప్పుడు ఏం ఫుల్ క్రౌడ్ మనుషులం, అర్థమైందా? ఆవిడ తెలివైన ఆవిడ చాలా చేత్తో పట్టుకొచ్చి లేదా నేను కనిపెట్టలేను. అమ్మ సంతోషం తల్లి. అమ్మ రేపు ఏకాదశిరా, ఆ పేపర్లో ఉన్నట్టు కుదిరితే ఉపవాసం చేయండి. చేసినా చేయలేకపోయినా ఈ పేర్లు చదువుకోండి. అమ్మ హరే. మనం ఎందుకు ఇస్తూ ఉండాలంటే, ఇస్తూ ఉంటే మనకి వైరాగ్యం వస్తుంది. పిల్లలు చూడండి, ఎప్పుడన్నా ఇలా పట్టుకుంటాడు, అన్ని నాయి అంటాడు. నేను చూడండి, చిన్నపిల్లలు పుట్టినప్పుడు బిగించి ఉంటాడు. మనం ఇలా వేలు వాడిని ఒకటి తీస్తాం, ఏం లేదు. వెళ్ళేటప్పుడు జీవితం ఇంతకంటే ఏం చెప్పాలి? పుట్టినప్పుడు బిగించుకుని వచ్చాము, నేను ఎవడో తెలుసా అని, నేను ఏదో పొడుస్తాను, ఏదో పట్టుకొచ్చానని. వెళ్ళేటప్పుడు వదిలేసి వెళ్ళిపోతాం. అంటే ఏం తేలేదు, నేనేం పీకలేదని చెప్పడం. అందుకే భారతదేశంలో గొప్ప ఆచారం. ఆ పాట కూడా ఉంది, సపాటు ఎటు లేదు పాట అయినా పాడు బ్రదర్. చూడు, మోసుకెళ్ళేది బయట పబ్లిక్లో వాడి శవం అందరు కనపడద్ది. చేతులు కట్టబడి, బాడీ కట్టబడి వాడు తీసుకెళ్ళేది. ఎందుకు తీసుకెళ్తారు తెలుసా? పబ్లిక్లో కనబడేటట్టు ఎందుకు తీసుకెళ్తారంటే, రే నువ్వు యాక్సులు కొట్టడం కాదు, ట్యాక్సీలు ఎగ్గొట్టి రేపు నిన్ను కూడా ఇలా తాడుగట్టి తీసుకెళ్తారు. నువ్వు పౌడర్ కొట్టడం, యాక్సులు కొట్టడం, ట్యాక్సీలు ఎగ్గొట్టడం, మ్యాక్స్లో తిరగడం అది కాదు. ఫైనల్గా ఇదిగో ఇది చివరిది అని మనకు గుర్తు చేయడానికి శవాన్ని బయట ఊరేగించేది. మిగిలిన వాళ్ళకేమో భయం కదా, భయం. మా అమ్మగారు కాలం చేసినప్పుడు ఒక ఆయనకి ఫోన్ చేస్తే, అమ్మ నేను రాను, నా భయం అన్నాడు. మా అమ్మని పిలిచేవాడు, అందుకని చూడలేడు. భయం ఏమిటి భయం? ఇంకో జోక్ చెప్పనా? ఇప్పుడు మీరు గమనించండి, ఊరికి సరదాగా చెప్తున్నాను. శవం దగ్గర 10 మంది ఉన్నారు, ఒక్కొక్కటి వెళ్ళిపోతున్నాడు అనుకోండి. నువ్వు వండరే మేము వస్తామంటే నాకు భయం వేస్తున్నారు. మీకు జోక్ ఏం చెప్పనా? అసలు మనం భయపడాల్సింది మనుషులకు భయపడాలి, శవానికి ఎందుకు భయపడ్డాం? అది ఏం పీకడం, ఇంకా ఏం పీకలో పీకేసి పడుకున్నాడు. ఇంకా ఆడు పీకేది ఏంటి అసలు? శవం ఏం చేయదు, ఏం చేస్తే మనుషులు చేయాలి. అవును కదా. అందుకని మనకు వైరాగ్యం. ఇప్పుడు అమ్మవారి దగ్గరికి వెళ్ళాము, ఏవో మంత్రాలు చదువుకుంటాం కదా. మనం అన్నం తినేటప్పుడు ఓ మంత్రం ఖచ్చితంగా చదువుకోవాలి. ఒకసారి చెప్పండి అందరూ. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థ్యం భిక్షాం దేహి చ పార్వతీ. ఏమడిగాం? ఏం భిక్ష అడిగాం? కూర పప్పు అడగలేదు మనం. అదేనా? జ్ఞానము వైరాగ్యాన్ని మాకు ప్రసాదించి ఆ భిక్ష పెట్టు అని. అది పుట్టడం పెద్ద గొప్ప ఏం కాదు, కర్మ కొద్దీ పుట్టేస్తాం, చచ్చిపోతాం, టైం అయిపోయింది. వచ్చి వెళ్ళిపోవడం పెద్ద గొప్ప ఏం కాదు. మధ్యలో టైం ఉందే, ఏదైనా చేసి వెళ్ళాలి. గోవిందాజ సాంగుడు గోపురం ఎంత ఉంటుంది? ఎంత చూడాలి? ఏమన్నా క్రేన్స్ ఉన్నాయా? అప్పుడు
బుల్డోజర్స్ ఉన్నాయా, మిషన్స్ ఉన్నాయా? ఏమీ లేనప్పుడు అంత గోపురం కట్టారంటే వాళ్ళు ఎంత తోపులై ఉంటారు చెప్పు. మనం అటువంటి తోప్స్ గురించి చాలామంది చెప్పట్లేదు, మనకు కూడా తెలుసుకోవట్లేదు. మనం తోపు అని ఎవరిని అనుకుంటున్నాం అంటే ఎవరి పొజిషన్లో ఉన్నాడు, ఎవరి దగ్గర డబ్బు ఉందని తోపు అనుకుంటున్నాం. కానీ మీరు ఆలోచించండి, ఆ తోపుల్లో చాలామంది పోపులో కూడా లేకుండా పోయారు కదా. కొంచెం అందంగా భాషలో శ్లోకంలో పద్యంలో చెప్తే, కారే రాజులు వారేరి గర్వోన్నతిని పొందరే భూమిని కొనిపోవంజాలిరే ఏరి అలా ఎక్కడున్నారు అంటాడు. అందుకని మనం ఇక్కడ ఈ జన్మ వచ్చినందుకు ఈ 2 చేతులు కాళ్ళు ఆడుతున్నాయి, కళ్ళు పనిచేస్తున్నాయి, నోరు పనిచేస్తుంది. ఎప్పుడు పడిపోతాయి ఏం పడిపోతాయి తెలియదు కదా. ఈ లోపల సంథింగ్ మనం ఇచ్చి వెళ్ళిపోవాలి. అని అంటే కదా ఏం సినిమాలో అన్నా ఎప్పటికే లావ్ అయిపోయావు అయిపోతుంది కదా, బ్రహ్మోత్సవం అదేందో శ్రీమంతులు ఏదో చేసి వెళ్ళాలి. అందుకని నేను ఓ తిరుపతి వాడిగా నేను తిరుపతికి ఏం చేయాలి, నాకు ఆలోచన ఉంది. ఒక ఆలోచన, చాలా ఆలోచనలు ఉన్నాయి. నాకు తగిన సపోర్ట్ దొరికితే ఐ విల్ ఇంప్లిమెంట్. ఈ స్టేట్కి ఏం చేయాలి, మన తెలుగు భాషకి ఏం చేయాలి, నా లోపల బోల్డ్ ఆలోచనలు ఉన్నాయి. అవుతాయా అవ్వ, ముందు మంచి ఆలోచన చేయాలి కదా. నువ్వు ఒక్క చిన్న కథ చెప్పినే వెళ్ళిపోతా. అంటే మన దగ్గర హానెస్టీ ఉంటే భగవంతుడు ఎలా హ్యాపీ అవుతాడు. ఒక ఆయన పాపం చాలా కోరిక దేవుడికి ఏదో చేయాలని, కానీ ప్యూరు బట్ పూరు. ఎక్కడో ఉపన్యాసంలో విన్నాడు, నువ్వు అన్నీ రియల్గా చెయ్యక్కర్లేదు, దేవుడు మనసుతో చేసినా కూడా స్వీకరిస్తాడు అన్నాడు. బాగుందిగా. వెళ్ళిపోయాడు, స్నానం చేశాడు, నది దగ్గర కూర్చున్నాడు, కళ్ళు మూసుకున్నాడు, బంగారు ఇటుకలు తెచ్చాడు, బంగారు గిన్నె, బంగారు స్పూను, మంచి నెయ్యి, బియ్యం, గంగా జలం, కిస్మిస్సులు, ముద్దమాడి పప్పులు, ఓ బస్తా పిస్తా అన్నీ తెచ్చాడు. తెచ్చి చక్కెర పొంగల్ చేశాడు. చక్కెర పొంగల్ వేడి పెట్టకూడదు కదా. అది గిన్నె దించిన తర్వాత విష్ణుమూర్తి నవ్వుతున్నారు. లక్ష్మీదేవి అడిగింది, ఎందుకు నవ్వుతున్నారని. అలా చూడు తిరుపతిలో ఏం జరుగుతున్నాను. మన వాడ ఆ గిన్నెలో ఉన్న ఆ చక్కెర పొంగల్ వేడి చల్లారిందా లేదా అని వేలు పెట్టాడు. వేలు పెట్టి కలిపింది, ఉఫ్ ఉఫ్ అని. నిజం చెప్పండి, ఇప్పుడు వంట ఎక్కడ చేసేది గమనించండి. వంట ఎక్కడ చేశాడండి, మనసులో చేశాడు. వేలు నిజంగా కాలింది అంటే అంత హృదయం పెట్టి చేశాడు. వెంటనే విష్ణుమూర్తి నలుగురు దూతలను పంపారు, ఆ విమానం పంపారు, తీసుకెళ్ళిపోయారు. మీరు ఎవరి దగ్గర దాకా మన తొండమాన్ చక్రవర్తి భోజనాన్ని పిలిచాడా, వెళ్ళాడా స్వామి? వెళ్ళలేదు తెలుసా మీరు? వినమాంగారేగా. ఎవరింటికి వెళ్ళారు? కుమ్మర ఇంటికి వెళ్ళారు. అవునా? కుమ్మర దాసుడైన కురువరతి నంబి ఇమ్మన్న వరములెల్ల ఇచ్చినవాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళి తినేసి వచ్చాడు. ఈయన అడిగాడు, ఏంటి మేము చుట్టాం, మీరేమో వాళ్ళ ఇంటికి వెళ్ళారు, మా ఇంటికి రాలేదు, మీకోసం బంగారు గిన్నెలో ప్రిపేర్ చేశాం అన్నాడు. స్వామివారు అన్నారు, బంగారం అంటే ఎవరు? మా ఆవిడేగా. బంగారం అంటే లక్ష్మీదేవి కదా. మరి వాడు మట్టి గిన్నెలు అంటున్నాం, ఆవిడెవరు? ఆవిడే మా ఆవిడే, భూదేవి. మట్టి, బంగారం శ్రీదేవి. ఇద్దరు నాకు 2 తేడా లేదు. నాకు ప్రేమ కావాలి. అందుకని భగవంతుడు మన నుంచి ఆశించేది వస్తువులు కాదు, మన నుంచి ఆశించేది కేవలం ప్రేమ. కాబట్టి మనకు వచ్చిన ఈ గొప్ప ఛాన్స్, నేనేం చేయగలను గంగమ్మకి, నేనేం చేయగలను ఈ దేవాలయానికి, మా ఊరికి ఏం చేయగలను, మనం ఆధ్యాత్మికంగా ఎదగాలి. మనం అందరూ ఒకసారి మంత్రం చెప్పన్నాను, హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే హరే. బోలో శ్రీ తాతయ్య గుంట గంగమ్మ తల్లికి, శ్రీ అన్నమయ్య గంగమ్మ తల్లికి. ఇంకా 7 పేర్లు ఏమని చెప్పాలరా?
చెప్తే ఆనందపడతాం. అంకాలమ్మ, అంకాలమ్మ తల్లికి, వేసాలమ్మ తల్లికి, తాళపాక గంగమ్మ తల్లికి చెప్పారు. ఏడు ముత్యాలమ్మ తల్లికి, బొంతాలమ్మ తల్లికి మనం వచ్చేదాన్ని. ఓ ఆవిడ ఓకే, ఏడుగురులో ఒకరా, వెళ్ళి ఓకే, అర్థమైంది. మీరు గమనించండి ఎలా పొలిమేరలో అలాగే మన గోవిందరాజ స్వామి గుడికి 4 పక్కన 4 హనుమంతులు గమనించారా? చాలా ప్లాన్డ్ మన వాళ్ళు. మనం ఎంత గర్వంగా ఉండాలండి. ఇప్పుడు పేట శ్రీనివాస రెడ్డి గారు తిరువీధులని బుక్ రాశారు. నేను ఇంకా పూర్తి చేయలేదు కానీ ఆ ప్రిఫేస్ చదవండి, నాకు అట్లే అలా రోమాంచితం అయిపోతాను. ఎందుకు అయిపోతాను అంటే ఆయన అంత బాగా రాసింది. వాళ్ళతో కూడా చెప్పాను. 2 చాప్టర్లు రాసినారు ప్రభుజీ, అమ్మవారి గురించి 2 చాప్టర్లు రాసినారు. 2 చాప్టర్లు దాంట్లో బాగా పరిశోధన చేశారు. ఆయన చెప్పారు చిన్నప్పుడు అంతా మేము ఇక్కడ ఆడుకుని పెరిగాం కదా అని. ఆయన అందులో ఏం చెప్తానంటే అనంత వీధి ఎందుకో పేరు వచ్చింది, నిమ్మకాయల వీధి ఎందుకో పేరు వచ్చింది, సొన్నప్ప వీధి దానికి ఎందుకో పేరు వచ్చింది, కర్ణాల వీధి ఎందుకో పేరు, బండ్ల వీధి అన్ని రాసి ఆయన ఫేస్లో ఏం రాశారంటే ఇప్పుడు తిరుపతి కొందరిది కాదు అందరిది. దేవదేవుణ్ణి పొందడానికి వేల లక్షల కోట్ల మంది వస్తూనే ఉన్నారు. ఈ తిరువీధులు అలా పెరుగుతూనే ఉన్నాయి. తిరువీధుల మెరసి దేవదేవుడు గరిమల మించిన సింగారముల తోడను, తిరువీధుల మెరసి దేవదేవుడు అన్నమయ్యకి ఎంత పెచ్చో, ప్రేమ భక్తి అని నేను పెచ్చ అంటాను. ఊరికే పంచుకోకుండా ఉండలేక పంచుకుంటున్నాను. దశావతారాలు ఎవరన్నా చెప్తారా పేర్లు? మత్స్యావతారం, వామన అవతారం, వరాహ అవతారం, నరసింహ అవతారం, మళ్ళా బలరామ అవతారం, రామ అవతారం, కృష్ణ అవతారం, కూర్మ అవతారం, లాస్ట్ లో కలిసి అవతారం. ఓకేనా? అన్నమయ్య అక్కడ ఇలా మాట్లాడాడు, 4 కీర్తనలు రాశాడు. కానీ మీ పేరేంటి సార్? జయకుమార్. అలా చెప్పడు. అక్కడ అమ్మవారి గుడి ఉంది అని చెప్తాడు. అమ్మవారి గుడిలో ఆయన ముఖ్యమైన వాడు అంటాడు. అది కనిపెట్టాలి మనం. మీ పేరు చెప్పు, మీకు అర్థమైందా? అలాగా అన్నమయ్య దశావతారాల మీద 4 కీర్తనలు రాశాడు. ఎక్కడ మత్స్యాండో కూర్మాండో మీకు ఊరికి శాంపిల్ చెప్తున్నాను. నేను చాలా నెలల కొద్దీ వెతికాను ఎవరై ఉంటారు అని. ఏమంటాడంటే ఆ పాటలో, ఆ కీర్తనలో, కోడి కూత నోటివాని కుర్ర తమ్ముడైన వాడు. ఏం తెలుస్తుందండి మనకి? ఇప్పుడు ఈయన తమ్ముడు అవతారం ఎక్కడొచ్చాడు? కృష్ణుడు కదా. అంటే బలరాముడు కోడిలా కూర్చాడు. బోల్ చదివే విన్నా. అలా ఆలోచించి విని చదివి అప్పుడు కనిపెట్టాను. ఏంటి కనిపెట్టాను? ఎంతకేను కోడిలా కూర్చుంది ఎవరు? అత్తాంటి దారి సినిమా చూసారా? మీరు కొట్టుకోండి, నేను ఎంటర్టైన్ చేస్తాను అంటాడా? ఏంటి సీను? ఇంద్రుడు. అవునా? ఇంద్రుడు తమ్ముడు పేరేంటి? ఉపేంద్రుడు. అంటే వామనుడు. అసలు అన్నమయ్య తెలివితేటలు చూడండి. ఎక్కడ ఇంద్రుడైన పదం వాడా, అమరావతి అనే పదం ఏం వాడకుండా కోడి కూత నోటివాని కుర్ర తమ్ముడైన వాడు అంట. కోడిలో ఎవరు కూశారు? ఇంద్రుడు కూశాడు కదా. ఆ తమ్ముడు అంటే ఉపేంద్రుడు. వామనుడు అనే పదం వాడు, ఉపేంద్రుడు అనే పదం వాడు. ఇలా అలా మీరు చూడండి. కావాలంటే ఇంకోటి కూడా చెప్తాను. ఇందరికీ అభయములిచ్చు చేయి, కందువగు మంచి బంగారు చేయి, తనివోక బలిచేత దానమడిగిన చేయి, వనరంగ భూదాన మొసగు చేయి, మొనసి జలనిధియమ్ము వెదకి తెచ్చిన చేయి, వలనైన కొనగోళ్ళ వాడి చేయి. ఎవరు? నరసింహ. కొనగోళ్ళు, గోళ్ళుతో ఎవరు? ఎక్కడ పేరు వాడండి. ఇలా 4 కీర్తనలు వేసాడు. మనం ఇలా ఆస్వాదించాలి, ఇలా ఆనందించాలి. అందుకని పొద్దున్న లేవగానే గుడ్డోడిలాగా హలో ఏందలో
గుడ్డోడు లేదులే. పొద్దున్నే అలో అంటే ఎప్పుడు వచ్చి చెలో అంటాడు ఎప్పుడో గొప్ప. అందుకని పొద్దున్న లేవగానే ఎవరితో ఫోన్ మాట్లాడతాను, రాత్రి సైలెంట్ పెట్టాను. వచ్చి మిస్ కాల్స్ ఇప్పుడు నాకు రావా 360 రోజులు సైలెంటే. నాకు కుదిరినప్పుడు రిప్లై ఇస్తుంటాను. ఇంకా 24 గంటలు అలో అనడం, బండి మీద వెళ్తా ఎలా అనడం అస్సలు చేయకండి. పొద్దున్న లేవగానే ఫోన్ అస్సలు మాట్లాడకండి. మీరు స్నానం చేసి మనస్సు రాత్రంతా నిద్రపోయింది, శరీరం మనస్సు కూల్గా ఉంది. ఆ కూల్ మైండ్తో స్నానం చేసి బొట్టు పెట్టుకుని సూర్యుడికి నమస్కారం చేసి ఇంట్లో దీపం పెట్టుకుని కాస్త ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు చదవడమో ఓ మంత్రమో చేసి అప్పుడు అన్న చెప్పన్న మొదలుపెట్టు. ఇక పొద్దులు లేవడమే తాగుపోతాడు దాంతో మొహం కలుపుకున్నట్టు అట్లా వద్దు నాన్న. మంచిగా రేపు ఏకాదశి నాన్న చక్కగా చేయండి. అందరూ ఒకసారి మంత్రం చెప్పండి, మేము బయలుదేరుతాం. మళ్ళీ ఇంకా ఇంటర్వ్యూలు ఇవ్వాలి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 గోవిందా గోవింద. అలాగే నాన్న మీ అందరూ మీ పిల్లలు ఎంతమందో చెప్తే వాళ్ళకి మాలలు ఇస్తాం. మనం గంగమ్మ గుడాను సరే. నేను పడుకుని లేచి వెంటనే ఫోన్ చేశాను. చాలా సంతోషంగా నేను ఆనందంగా గడిపాను నాన్న. చాలా సంతోషం మీ అందరికీ. ధన్యవాదాలు నాన్న. ఇది అయ్యవారికి ఇచ్చేయండి నాన్న. తులసి వాళ్ళిద్దరు ఉన్నారా? అడిగేసి నేను ఉన్న కాడికి ఇచ్చేస్తాను. ఒకవేళ లేకపోతే ఫీల్ అవ్వకండి. ఇందాక ఎవరికో రాలేదా? చూడండి, రాని వాళ్ళు తీసుకోండి. ఓకే, ఇది కూడా తులసి. నేను ఏం చేయలేను కాబట్టి అక్కడ పెట్టుకున్నా. ఓకే, అన్ని తులసి అనుకోవాలంటే. నాన్న పిల్లలకి ఇది ఇచ్చేయండి ప్లీజ్, మీ చేతితో. ఇంకా చేతికి సార్ మీ చేతిలో పెడతాను. ఎవరికి ఇచ్చే న్యాయం వాళ్ళకి ఉంది. ఎందుకంటే అన్ని లేవు కాబట్టి. అది నాన్ వెజ్. నేను అందరికి ఇవ్వలేను. ఇక్కడ ఏమో అన్ని లేవు కాబట్టి ఇవే ఎక్కువ ఉన్నాయి. అందువల్ల స్వామినారాయణ స్కూల్కి వెళ్ళినా దానికి ఇచ్చేవాడు. అక్కడ అందరూ దానికి స్వార్థులు. నన్ను ఎవరు మాట్లాడిగా ఇంకెవరన్నా చిన్నది ఏంటి రూప మళ్ళీ వచ్చిందే? కర్ణ చూడు, ఎవరికి న్యాయం వాళ్ళకి. అయిన వాళ్ళకి ఈ లడ్డు గోపాలు ఎవరైనా ఉన్నారా? చూడు, నా చేతికి ఇచ్చి నాకు ఓకేనా?